హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ కోడిగుడ్డు మునగాకు ఇగురు. ఇగురు అనగానే మసాలాలు వేసి చేస్తూ ఉంటారు. నేను ఎటువంటి మసాలాలు వేయకుండా సింపుల్గా చేశానండి. ఎవరైనా తినవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని కొంచెం వేడి చేయాలి. నేను గుడ్లను ముందే ఉడికించి పెట్టుకున్నానండి. గుడ్లకి ఘాట్లు పెట్టేసి కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఆయిల్లో గుడ్లను ఫ్రై చేస్తున్నప్పుడు గుడ్లు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఫ్రై చేస్తే మనకి పై లేయర్ సాఫ్ట్గా వస్తుంది. అలా కాకుండా వేడి మీద ఫ్రై చేస్తే పైన తోలులాగా ఉండి మనకు తినేటప్పుడు హార్డ్గా అనిపిస్తాయి అన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గుడ్లని పక్కకి తీసి పెట్టిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు జీరా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి ఒక 2 వేసుకోండి. తొడిమెలు తీసేసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి కర్రీ చేసేసిన తర్వాత ఈ ఎండుమిర్చి మనం రైస్లోకి కొంచెం కొంచెంగా కొరుక్కు తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గించండి. కొంచెం సాల్ట్ వేయండి, తొందరగా మగ్గుతుంది. 2-3 నిమిషాలు మగ్గించిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ టమాటాలని 1 కప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించండి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు ఆ మగ్గేలోపు మునగాకు చూడండి, నేను 1 కప్పు తీసుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను. ఈ ఆకును శుభ్రంగా కడిగిన తర్వాత తీసేసి సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మునగాకు చాలా మంచిదండి. మీకు అందుబాటులో ఉంటే దీన్ని మునగాకు జ్యూస్ చేసుకోవచ్చు, మునగాకు కర్రీ చేసుకోవచ్చు, మునగాకు పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గాయండి. దీంట్లో 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం అనేది మీ ఇష్టం అండి. మీరు ఏ విధంగా తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కారం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకండి. వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మునగాకును కూడా వేసుకోవాలి. మునగాకు ఇంకా ఎక్కువ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి ఎక్కువ వేసుకుంటే లైట్గా చేదొస్తుంది. అందుకనే 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించండి. నేను దీంట్లో ఎటువంటి గరం మసాలా వేయట్లేదండి. 1 టీ స్పూన్ నేను మామూలు సాంబార్ పౌడర్ వేసాను. సాంబార్ పౌడర్ కూడా మనం అన్నీ కొంచెం మసాలాలు ధనియా జీరా పప్పు లాంటివి వేస్తాం కాబట్టి ఆ మసాలాలాగా సరిపోతుంది. అది వేసి 2 టేబుల్ స్పూన్ల చింతపండు జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇందాక కొంచెం సాల్ట్ తక్కువ ఉందని ఇప్పుడు కొంచెం వేసాను. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5-6 వరకు వేసుకోండి. ఆ తర్వాత లేతని కరివేపాకు చూడండి, ఈ విధంగా ఉంటే కాడలతోనే వేసేయండి. చూడండి, ఇలా తుంచి వేసుకోండి. ఆ జ్యూస్ అనేది వెళ్ళి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ కొంచెం వస్తుంది కదా ఆ బౌల్లోకి, అది కూడా వేసేసేయండి. వేసి ఆ మసాలా అంతా దీనికి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించండి. అంతే అండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసి కొంచెం అడిగంటినా కానీ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఎగ్ కర్రీ అలాగే రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలాగ ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.